ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి బట్టలు లేకుండా న్యూడ్గా ఒక బెంచ్ పై నిద్రపోతుంటుంది. ఒక భారీ సైజ్ అబ్బాయి ఒక ట్రాష్ క్యాన్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతుంటాడు. మరొక అమ్మాయి చేతివేళ్లు కార్ ట్రంక్లో ఇరుక్కుని పోయి అల్లాడిపోతుంటుంది. ఒక అబ్బాయి గాయాలతో బెంచ్ పై పడిపోయి ఉంటాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం 2015లో రిలీజ్ అయిన ద శాండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఈ వీడియో అంతా మీరు చూసేశాక వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓపెన్ చేస్తే కొంతమంది స్నేహితులు కలిసి బీచ్ దగ్గర పార్టీ చేసుకుంటుంటారు. అప్పుడు అక్కడ గిల్బర్ట్ అండ్ వ్యాన్స్కి ఒక ఎగ్ దొరకడంతో వాళ్ళు దానిని పార్టీ దగ్గరికి తీసుకుని వస్తారు. కానీ అది ఒక ఎగ్ అనే విషయం అక్కడున్న ఎవరికీ తెలియదు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేచేసరికి రాత్రి పార్టీకి అటెండ్ అయిన వాళ్ళలో చాలామంది అక్కడ ఉండరు. అండ్ మార్షా న్యూడ్గా ఒక బెంచ్ పై పడుకుని నిద్రపోతుంటుంది. రాత్రి తను నిద్రపోయిన తర్వాత హీతర్ అనే అమ్మాయి మార్షా బట్టలన్నింటినీ విప్పేస్తుంది. సో ఇంకా మార్షా రాత్రంతా అలానే న్యూడ్గా పడుకుని ఉంటుంది. ఇక ఇప్పుడు మెలకువలోకి వచ్చిన మార్షా బట్టలు వేసుకోవడం కోసం బెంచ్ మీద నుంచి కిందకు దిగబోతుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక సీగల్ ఇసుకలో స్టక్ అయి ఉండడాన్ని కైలీ చూస్తుంది. తీరా చూస్తే ఆ సీగల్ని ఇసుకలో నుంచి ఏదో లోపలికి లాగినట్టు సీగల్ సడన్గా ఇసుకలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కైలీ భయంతో మార్షా నువ్వు ఇప్పుడు బెంచ్ మీదనే ఉండు, ఎట్టి పరిస్థితుల్లో ఇసుకలోకి మాత్రం కాలు పెట్టొద్దని చెప్తుంది. కానీ తను మాత్రం అప్పటికే బెంచ్ మీద నుంచి కాలుని ఇసుక మీదకి ఆనిస్తుంది. ఇంకేముంది, మార్షా కాలు కూడా ఇసుకలోకి స్టక్ అయిపోతుంది. మార్షా తన కాలుని ఇసుక నుంచి విడిపించుకోవడానికి ఎంత బలంగా ప్రయత్నించినా సరే ఏం ఉపయోగం ఉండదు. తనకి సహాయం చేయడం కోసమని వ్యాన్స్ కారులో నుంచి బయటకు వచ్చి తన దగ్గరికి వేగంగా పరిగెడతాడు. కానీ వ్యాన్స్ కాలు కూడా ఇసుకలో స్టక్ అవ్వగా వ్యాన్స్ కింద పడిపోతాడు. అప్పుడు ఒక విచిత్రమైన క్రియేచర్ ఇసుకలో నుంచి బయటకు వచ్చి మార్షాని అండ్ వ్యాన్స్ని తినేస్తుంది. వాళ్ళిద్దరూ అసలు అలా ఎలా చనిపోయారో మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ ఇసుకలో కాలు పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతారనే విషయం మాత్రం వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకని ఇక వాళ్ళు ఇసుకని టచ్ చేయకుండా ఎలాగోలా కారులోకి ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటారు. కానీ పార్టీ లైట్స్ కోసమని రాత్రంతా కార్ హెడ్ లైట్స్ని ఆన్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ అయిపోతుంది. సో కార్ స్టార్ట్ అవ్వదు. ప్లాన్ బీలో భాగంగా ఎవరికైనా కాల్ చేసి సహాయం కోరాలని డిసైడ్ అవుతారు. బట్ మొబైల్స్ అన్ని కార్ ట్రంక్లో ఉంటాయి. ట్రంక్ని ఓపెన్ చేసి మొబైల్స్ని తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కారులో నుంచి కిందకి దిగి ఇసుక మీద కాలు పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు ప్లాన్ బీని కూడా క్యాన్సిల్ చేసేస్తారు. కట్ చేస్తే గిల్బర్ట్ నిద్రలో నుంచి మేల్కొనే టైంకి తను ఒక ట్రాష్ క్యాన్లో ఉంటాడు. రాత్రి గిల్బర్ట్ నిద్రపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి తనని ఇలా సరదాగా క్యాన్లో ఉంచుతారు. గిల్బర్ట్ క్యాన్లో నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు వాళ్ళు గిల్బర్ట్తో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా చెప్పి నువ్వు కదలకుండా క్యాన్ లోపలే ఉండు, ఇసుకలో కాలు పెట్టావంటే మాత్రం నువ్వు చచ్చిపోతావని గిల్బర్ట్తో అంటారు. వాళ్ళ మాటల్ని విన్న గిల్బర్ట్ చాలా భయపడిపోయి ఇక కదలకుండా క్యాన్లోనే ఉంటాడు. యాక్చువల్గా వాళ్ళ రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆ క్రియేచరే తినేసి ఉంటుంది. అండ్ దీనంతటికీ కారణం నిన్న రాత్రి గిల్బర్ట్ అండ్ వ్యాన్స్ పార్టీకి తీసుకొచ్చిన ఆ వస్తువే. అండ్ ఆ వస్తువు ఒక ఎగ్ అని ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ క్రియేచర్ నిన్న రాత్రి ఎగ్లో నుంచి బయటకు వచ్చింది కదా, సో అది ఖచ్చితంగా అంత పెద్దగా ఏం ఉండదు. అది ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి దాన్ని టెస్ట్ చేసి తెలుసుకుందామని కైలీ అంటుంది. సో ఇంకా కైలీ ఒక హాట్ డాగ్ని అందుకుని దాన్ని ఇసుక మీదకి విసిరేయగా క్రియేచర్ వెంటనే అక్కడికి వచ్చి హాట్ డాగ్ని తినేస్తుంది. ఈసారి మిచ్ హాట్ డాగ్ని ఇంకొంచెం దూరంగా విసిరేస్తాడు. కానీ ఈసారి మాత్రం క్రియేచర్ హాట్ డాగ్ని తినదు. అంటే క్రియేచర్ కేవలం కొంత డిస్టెన్స్ వరకే ఉంది. సో మనం ఈ కొంచెం డిస్టెన్స్ని దాటేసామంటే ఇక ఇక్కడి నుంచి బయటపడొచ్చని అందరూ అనుకుంటారు. సో ఇంకా జోనా సర్ఫింగ్ బోర్డ్స్ని ఇసుక మీద ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పరిచి ఇసుక మీద కాలు పెట్టకుండా డిస్టెన్స్ని దాటడానికి ప్రయత్నిస్తుంటాడు. బట్ అప్పుడు క్రియేచర్ అక్కడికి వచ్చి సర్ఫింగ్ బోర్డ్స్ని కొంచెం కదిలించగా జోనా బ్యాలెన్స్ని కోల్పోయి స్లిప్ అవుతాడు. అప్పుడు ఆ క్రియేచర్ జోనా స్టమక్ పైన అటాక్ చేస్తుండగా జోనా క్రియేచర్ నుంచి తప్పించుకుని బెంచ్ మీదకి చేరుకుంటాడు. అక్కడున్న బ్యాగ్లో కొన్ని డ్రింక్స్ ఉండగా జోనా వాటిని అందరికీ విసిరేస్తాడు. క్రియేచర్ చేసిన దాడి వల్ల జోనాకి ఏర్పడిన గాయం పెద్దగా రూపాంతరం చెందుతుంటుంది. సో జోనా ఆ పెయిన్ని భరించలేక ఆ బెంచ్ మీదనే పడుకుని రెస్ట్ తీసుకుంటుంటాడు. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత ఆ క్రియేచర్ మళ్ళీ బయటకు వచ్చి కార్ టైర్స్ని పంచర్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో రాణి బంపర్ మీద నిలబడి ట్రంక్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మొబైల్స్ని బయటకు తీయాలని చూస్తుంది. మొదట తన ప్రయత్నం ఫలించకపోయినప్పటికీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఈసారి ట్రంక్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది. ఇక రాణి మొబైల్స్ని అందుకోవడానికి ట్రై చేస్తుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నంలో రాణి కాలు బంపర్ మీద నుంచి స్లిప్ అవుతుంది. దాంతో ట్రంక్ డోర్ సడన్గా క్లోజ్ అయిపోయి రాణి చేతివేళ్లు ట్రంక్లోనే ఇరుక్కుని పోతాయి. సరిగ్గా అదే సమయంలో బీచ్ పెట్రోల్ గాయ్ అక్కడికి జీప్లో వస్తాడు. అతన్ని చూసిన ఫ్రెండ్స్ అందరూ మనకు సహాయం అందింది, ఇక మనం సేఫ్గా ఇక్కడి నుంచి బయటపడొచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ పెట్రోల్ గాయ్తో క్రియేచర్ గురించి విషయం చెప్పి సహాయం కోసం ఇంకా ఎవరినైనా ఇక్కడికి పిలవండని అంటారు. కానీ ఆ పెట్రోల్ గాయ్ మాత్రం వాళ్ళు చెప్పే మాటలను అసలు నమ్మడు. వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారేమో, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అనుకుంటాడు. సో ఇక పెట్రోల్ గాయ్ జీప్లో నుంచి దిగి ఇసుక మీద నుంచి నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. క్రియేచర్ వల్ల పెట్రోల్ గాయ్కి ఎటువంటి హాని కలగకపోవడం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే అందరికీ అర్థమవుతుంది అతని కాళ్ళకి షూస్ ఉండడం వల్లే క్రియేచర్ అతన్ని ఏమీ చేయలేకపోయిందని.
బెంచ్ మీద గాయాలతో పడి ఉన్న జోనా, క్యాన్లో ఇరుక్కునిపోయి ఉన్న గిల్బర్ట్ అండ్ ట్రంక్లో చేతివేలు ఇరుక్కుపోయి ఉన్న రోనీని చూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో పెట్రోల్ గాయకి ఏమీ అర్థం కాదు. సరిగ్గా అదే సమయంలో పొరపాటున తన జీప్ కీస్ కింద పడిపోగా వాటిని అందుకోవడానికి పెట్రోల్ గాయ్ తన చేతిని ఇసుక మీద పెడతాడు. ఇంకేముంది, అతని చేయి కూడా ఇసుకలో స్టక్ అయిపోతుంది. పెట్రోల్ గాయ్ దగ్గర ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ ఉండడాన్ని చూసిన కెయిలీ మేబీ ఆ స్ప్రే ఉపయోగపడచ్చేమో అని పెట్రోల్ గాయ్తో అంటుంది. తన మాటల్ని విన్న పెట్రోల్ గాయ్ వెంటనే పెప్పర్ స్ప్రే బాటిల్ని అందుకుని క్రియేచర్ మీద స్ప్రే చేయగా క్రియేచర్ అతని చేతిని వదిలేస్తుంది. బట్ సాడ్లీ వితిన్ సెకండ్స్లోనే క్రియేచర్ మళ్ళీ అక్కడికి వచ్చి పెట్రోల్ గాయ్ని పూర్తిగా తినేస్తుంది. పెట్రోల్ గాయ్ చనిపోవడంతో కెయిలీ మెట్లు దిగి వచ్చి అక్కడున్న స్ప్రే బాటిల్ని అందుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత మిచ్కి ఒక ఐడియా వస్తుంది. కాళ్ళకి షూస్ ఉంటే క్రియేచర్ ఏమీ చేయలేకపోతుంది కదా, సో మనం ఈ స్లిప్పర్స్ని కాళ్ళకి వేసుకుని కాళ్ళకి టవల్స్తో పూర్తిగా కవర్ చేసేసి పెప్పర్ స్ప్రేని టవల్స్కి స్ప్రే చేద్దాం. ఆ తర్వాత నేను వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి పెట్రోల్ గాయ్ జీప్ దగ్గరికి చేరుకుంటాను. ఆ తర్వాత జీప్ని డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందులో ఎక్కించుకుంటాను. అలా మనం జీప్లో తప్పించుకుని ఇక్కడ నుంచి బయటపడదామని మిచ్ అంటాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? తన ప్లాన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నచ్చుతుంది. సో ప్లాన్లో భాగంగా చాండా తన దగ్గర ఉన్న టవల్స్ని మిచ్కి విసిరేస్తుంది. మిచ్ ఫస్ట్ టవల్ని బాగానే క్యాచ్ చేస్తాడు, కానీ సెకండ్ టవల్ని అందుకునేటప్పుడు మాత్రం బ్యారియర్స్ సగానికి విరిగిపోతాయి. దాంతో మిచ్ పొరపాటున ఇసుకలోకి పడిపోతాడు. ఇంకేముంది, వితిన్ సెకండ్స్లోనే క్రియేచర్ అక్కడికి వచ్చి మిచ్ని కూడా తినేస్తుంది. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత కెయిలీకి ఇంకో ఐడియా వస్తుంది. అలా కెయిలీ నిలబడి ఉన్న రిమైనింగ్ వుడ్ బ్యారియర్ని విరగ్గొట్టి దానిని తను చాండాకి అందజేసి తను అక్కడి నుంచి కారులోకి దూకుతుంది. తర్వాత కెయిలీ అండ్ చాండా ఇద్దరూ కలిసి రోనీ చేతివేలని ట్రంక్ నుంచి విడిపిస్తారు. ఇక వాళ్ళు వుడ్ని ఇసుక మీద బ్రిడ్జ్ లాగా వేసి ఇసుకను టచ్ చేయకుండా సక్సెస్ఫుల్గా కెయిలీ అండ్ చాండా బెంచ్ దగ్గరికి చేరుకుంటారు. కానీ రోనీ మాత్రం పొరపాటున బ్యాలెన్స్ కోల్పోయి ఇసుకలోకి పడిపోతుంది. సో ఇంక క్రియేచర్ వచ్చి రోనీని కూడా తినేస్తుంది. కట్ చేస్తే గిల్బర్ట్ చాలాసేపటి నుంచి క్యాన్లోనే ఉండడంతో క్యాన్ ఎడ్జ్ తగులుకొని గిల్బర్ట్ స్టమక్కి గాయమై రక్తం కారుతుంటుంది. క్రియేచర్ ఆ రక్తాన్ని ఫాలో అవుతూ వచ్చి గిల్బర్ట్ని కూడా క్షణాల్లోనే తినేస్తుంది. కట్ చేస్తే మిచ్ చెప్పిన ప్లాన్ ఫాలో అయ్యి చాండా సక్సెస్ఫుల్గా పెట్రోల్ గాయ్ జీప్ దగ్గరికి చేరుకుంటుంది. బట్ క్రియేచర్ అక్కడికి కూడా వచ్చి జీప్పై అటాక్ చేయగా జీప్ మీద నిలబడి ఉన్న చాండా స్పృహ కోల్పోతుంది. కట్ చేస్తే రాత్రి అయిపోతుంది. స్పృహలోకి వచ్చిన చాండాకి జీప్ మీద ఒక రాఫ్ట్ కనిపిస్తుంది. సో ఇంకా చాండా రాఫ్ట్ని ఓపెన్ చేసి ఇసుక మీదకి వేయగా జోనా అండ్ కెయిలీ ఇసుకని టచ్ చేయకుండా జీప్ దగ్గరికి చేరుకుంటారు. బట్ ఈసారి కూడా క్రియేచర్ బయటకు వచ్చి వాళ్ళపై భయంకరంగా దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు జీప్ వెనకాల ఉన్న గ్యాస్ క్యాన్స్ కెయిలీకి కనిపిస్తాయి. ఇక కెయిలీ వెంటనే గ్యాస్ క్యాన్స్ని అందుకుని వాటిని యూజ్ చేసి తను ఆ క్రియేచర్ని మంటల్లో కాల్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం క్రియేచర్ దాడిలో గాయపడిన జోనా చనిపోయి ఉంటాడు. అండ్ ఒక వ్యక్తి ఆ జీప్ దగ్గరికి వచ్చి నిద్రపోతున్న కెయిలీ అండ్ చాండాని నిద్ర నుంచి లేపుతాడు. క్రియేచర్ వల్ల ఆ వ్యక్తికి ఎటువంటి హాని కలగకపోవడంతో ఇక ఆ క్రియేచర్ చనిపోయిందనుకుని కెయిలీ అండ్ చాండా జీప్లో నుంచి బయటకు వచ్చి నేల మీద అడుగు పెడతారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. కానీ ఆ క్రియేచర్ ఒక జైంట్ జెల్లీ ఫిష్ అని, అది రాత్రి మంటల నుంచి తప్పించుకుని ఆ బీచ్ నుంచి వేరే బీచ్కి వెళ్తున్నట్టుగా ఎండ్ టైటిల్స్ అప్పుడు చూపిస్తారు. ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా ప్రతి కామెంట్ని చదివి హార్ట్ఫుల్గా రిప్లై కూడా ఇస్తాం. సో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.